హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా. సరే, విన్నర్కి ఇంత డబ్బులు ఇస్తారు కదా, ఎక్కడి నుంచి వస్తాయి అసలు వీళ్ళకి డబ్బులు? అండ్ హౌస్లోకి ఒక 19 మంది కంటెస్టెంట్స్ నియర్ బై రావడం జరుగుద్ది, మధ్యలో వైల్డ్ కార్డ్స్ కూడా రావడం జరుగుద్ది. వీళ్ళందరికీ పర్ డే ఇంత అని చెప్పి ఛార్జ్ ఇస్తారు. అసలు ఛార్జ్ అదైతే మామూలుగా ఉండదు అనమాట. ఆ రెమ్యూనరేషన్ అనేది తెలిస్తే మనకే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అట్లాంటిది వీళ్ళకి ఇంత మనీ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నాట్ ఓన్లీ దట్, నాకు కూడా ఏమనిపించిందంటే ఇంత అమౌంట్ జనరేట్ చేయగలుగుతున్నారు అంటే అసలు బ్యాక్ ఎండ్లో సోర్స్ ఎంత రెవెన్యూ వీళ్ళకి వస్తే ఇంత అమౌంట్ వీళ్ళకి ఇస్తుంటారు అనే క్వశ్చన్ అయితే నాకు అనిపించింది. సో నా రీసెర్చ్లో నాకు తెలిసిన నిజాలు, నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి అండ్ ఎండింగ్ వరకు చూడండి. ఓకే, ఇది ఉందా, ఇంత జరుగుతుందా అని మీకు కూడా తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. బిగ్ బాస్ అనేది మనందరం ఒక రియాలిటీ షో కింద చూస్తాం కదా, కానీ ఒక బిజినెస్ రూపంలో చూడాలంటే వాళ్ళకి ఇది ఒక బిజినెస్ మోడల్ పర్ఫెక్ట్ అని చెప్తా. అంటే ఆ రేంజ్లో డిజైన్ చేస్తారనమాట పర్ఫెక్ట్గా. ఇలా చేస్తే ఇలాగా, ఇలా వెళ్తే ఇలాగా అని. అది ఎలా డిజైన్ చేస్తారంటే వీళ్ళకి స్పాన్సర్షిప్స్ ఉంటాయి. టైటిల్ స్పాన్సర్స్, కో స్పాన్సర్, పవర్ బై స్పాన్సర్స్ అని ఇట్లా ఇవన్నీ యాడ్స్ని సెల్ చేయడం వల్ల ఇక్కడే ఒక 60 కోట్లు కొట్టేస్తారనమాట అమౌంట్ గట్టిగాని. అండ్ తర్వాత మనం టీవీలో చూస్తాము, మధ్యలో అక్కడ కొన్ని కమర్షియల్ యాడ్స్ వస్తాయి, మధ్యలో బ్రేక్స్ వస్తాయి. అండ్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తున్నప్పుడు కూడా మనకి మధ్యలో ప్రీమియర్స్ అట్లా అవుతూ ఉంటున్నప్పుడు మనం ప్రీమియం చూస్తాం కదా మ్యాక్సిమం. ఆ ప్రీమియర్ అవుతున్నప్పుడు కూడా మధ్యలో వాళ్ళకి యాడ్స్ రావడం జరుగుతుంది అనమాట. ఈ యాడ్స్ ఎట్లా వస్తాయి? వీళ్ళు సెల్ చేయడం వల్ల. దాని ద్వారా కూడా వీళ్ళకి 20 నుంచి 30 కోట్ల వరకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ తర్వాత హౌస్లో మనం చూస్తే ఫ్రిడ్జెస్ ఉంటాయి, కొన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వీళ్ళు లోనికి వెళ్ళేటప్పుడు వీళ్ళు యూజ్ చేసే బ్రాండ్స్ మాత్రం కనిపించకూడదని ఎందుకంటారు? వాటికి ఎందుకంటే రెవెన్యూ అనేది ఖచ్చితంగా ఇటు పక్క నుంచి రావాల్సిందే, అప్పుడే ఆ బ్రాండ్ పేరు అనేది ఓపెన్ చేస్తారు. బట్ హౌస్లో ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఆ ఫ్రిడ్జ్ బ్రాండ్ మనకు కనిపిస్తుంది. ఒక జ్యూస్, మొన్నంతెందుకు థమ్స్ అప్ డ్రింక్ కానీ పెప్సీ డ్రింక్ కానీ ఏదో ఒక డ్రింక్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనుకోండి, ఆ బ్రాండ్ పేరు ఎందుకు కవర్ చేయట్లేదు? ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి కనిపించడానికి, ఆ బ్రాండ్ వాళ్ళ షోలో కనిపించడానికి ఇన్ని కోట్లు అని చెప్పి ఒప్పుకుంటారు. అందుకు ఆ బ్రాండింగ్ నేమ్స్ అయితే మనకి ఎక్కడా కూడా ముయ్యరు అనమాట. ఓపెన్గానే ఇట్లా థమ్స్అప్ డ్రింక్ అని, ఇట్లా పెప్సీ డ్రింక్ అని, ఇట్లా ఫుడ్ అని, బిర్యానీ అని ఓపెన్గా గీ ప్రోడక్ట్స్ కానీ ఇట్లాగా మనకి డిస్ప్లే చేయడం జరుగుద్ది. అండ్ అన్నిటికంట పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఓటీటీ ప్లాట్ఫామ్. మనం హ్యాపీగా జియో హాట్స్టార్లో లాగిన్ అయిపోయి ఈసారి బిగ్ బాస్ చూసేసాం కదా. అసలు నార్మల్గా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇవి స్ట్రీమ్ అవ్వాలి అనే దానికి ఒక బిడ్డింగ్ జరుగుతుందంట బ్యాక్ ఎండ్లో. ఆ బిడ్డింగ్లో విన్ అయిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, ఆ బిడ్డింగ్ ఏ రేంజ్ జరుగుతుంది అనుకుంటున్నారు? 30 to 40 కోట్లు వస్తాయన్నమాట. అంటే మీ ఊహకే వదిలేస్తున్నారు. ఇదేంటి మనకి బయట వచ్చే నెంబర్లు, మరి లోన్ ఎన్ని నెంబర్లు వస్తాయో మనకు తెలియదు. ఇది కూడా ఒక అంచనా మీద చెప్తున్నవే అనమాట, తెలిసిన సోర్స్ ఇన్ఫర్మేషన్ నుంచి. సో అదొక్కటే కాకుండా కంటెంట్ లైసెన్సింగ్ అని, కంటెంట్ ఓటింగ్ రెవెన్యూ అని, ఇట్లాగా వీటి త్రూ కూడా వీళ్ళకి మల్టిపుల్గా కొన్ని క్రోర్స్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇవన్నీ కాకుండా మనం చూసి మనం ప్రతి టైంలో మనం చూడడం వల్ల వీళ్ళకి మంచి టీఆర్పీస్ వస్తాయి కదా, దాని త్రూ కూడా వీళ్ళకి మంచిగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇందులో వచ్చే డబ్బుల నుంచి ఇక్కడ వచ్చే కంటెస్టెంట్స్కి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు వీళ్ళకి ఇంత అమౌంట్ ఇచ్చారు కదా, మరి వీళ్ళకేం మిగులుతుంది అని అనుకుంటున్నారా? మనం ఊహించలేని అమౌంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే కొన్ని క్రోర్స్లోనే జనరేట్ అవుతుందండి. నెంబరింగ్ అనేది చూచాయిగా చెప్పగలను కానీ 100% అని నేను చెప్పలేను. ఒక సుమారు ఎగ్జాంపుల్ కింద ఒక 100 కోట్లు వేసుకోండి. దానికంటే తక్కువ ఉండొచ్చు, దానికంటే ఎక్కువ ఉండొచ్చు. అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇంత మందిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి, గేమ్స్ పెట్టి, ఇట్లా కంటెస్టెంట్స్ అందరి త్రూ మనల్ని ఎంటర్టైన్ చేస్తారనమాట. నిజంగా మనందరికీ ఒక రియాలిటీ షో అయితే వాళ్ళకి మాత్రం ఇదొక బిజినెస్ మోడల్ అని చెప్పచ్చు. సో ఇది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన బిజినెస్ ఫ్యాక్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే కామెంట్ డౌన్ చేయండి. అండ్ రియల్గా ఇప్పుడు మొత్తం మీ రెవెన్యూ అంతా ఎంత జనరేట్ అవుతుందో తెలిసింది కదా, మీ ఒపీనియన్ కామెంట్ డౌన్ చేయండి. అంటే మనం ఒక విన్ అయినట్టా లేదా బిగ్ బాస్ టీమ్ విన్ అయినట్టా అనేది అయితే కామెంట్ డౌన్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.